హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి చింత చెట్టు ఎంత పెద్ద అయిందో చూడండి. లేత చిగురు వచ్చిందండి. ఇదిగోండి, చెట్టు మాత్రం ఎంత పెద్ద అయిందో చూడండి. 2 సంవత్సరాలు అయిందండి వేసి. ఇది 20 లీటర్ల పెయింటింగ్ డబ్బాలో ఉంది చూడండి. కింద నుండి చూపిస్తుంది, మా మనవరాలు తీస్తుంది వీడియో. ఇదిగోండి ఎంత పెద్ద చెట్టు అయిందో మనకి. లేత చిగురండి. నేను ఏం చేశానంటే ముద్రాకంతా తీసేసానండి. ఆకు ఇనిపేసాను. ఇలాగా ఇనిపేయడం వల్ల మొత్తం ఒకేలాగా లేత చిగురు వచ్చిందనమాట. ఇప్పుడు ఇది పప్పులోకి హార్వెస్ట్ చేద్దామండి. చింత చిగురు హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి. మనకి ఇంటి పైనే మిద్దె తోటలోనే ఇంత లేత చిగురు, చింత చిగురు కొనుక్కోకుండా మనం పెంచుకోవచ్చండి. చింతలు కూడాను మనం పెంచందంటూ ఏది ఉండదండి, అన్నీ పెంచుకోవచ్చు. చూసారా ఎంత లేతగా ఉందో చిగురు. మాత్రం మనం పప్పులో వేసుకోవచ్చు, చికెన్లో వేసుకోవచ్చు, దేంట్లో వేసుకున్నా బాగుంటుందండి చింత చిగురు మాత్రం. నేను ఎన్ని రోజులు వీడియోలో నేనే తీసుకునేదాన్ని కదా, అందుకని వీడియోలో కనిపించేదాన్ని కాదండి. ఇప్పుడు మా మనవరాలు సెలవులకు వచ్చారు, అందువల్ల ఈ వీడియో తీస్తుంది. నేను తీస్తాను అమ్మమ్మ అన్నది. వీడియో తీస్తుంటే నేను చింత చిగురు హార్వెస్ట్ చేస్తున్నానండి. చూసారా, సన్నాల నుండి వీడియో ముందుకు రాలేదు. నేనే తీసుకోవడం వల్ల వీడియో నేను కోస్తానులమ్మా. నీవు చూడు, తీయి, వీడియో తీయి. చూసారా ఎంత బాగుందో, లేతగా చాలా బాగుందండి చిగురు మాత్రం. మొన్న ఒకసారి వీడియో పెట్టాను కదా, చింత చిగురు హార్వెస్ట్ చేసి 1 నెల 2 నెలలు అవుతుంది. అప్పుడు మళ్ళీ ముదిరాకు వచ్చేసిందండి. వస్తే మళ్ళీ అదంతా ఆకంతా తీసేసాను. తీయడం వల్ల ఇలా లేతగా వచ్చిందన్నమాట. మళ్ళీ నువ్వు ముట్టుకోకు, చూడు వీడియోలో, సరిగ్గా రాదు. చూడండి ఎంత లేతగా ఉందో. ఆకంతా ఒకేలాగుంది. పప్పులో వేసుకుంటే చాలా టేస్ట్ ఉందండి. పప్పు మాత్రం పుల్ల పుల్లగా. మనం బయట కొనుక్కోక్కర్లేదండి, చింత చిగురు కూడా పెంచుకోవచ్చు. ఒక మొక్క విత్తనంతో వేస్తే అది మొలిసి ఇంత మొక్క అయిందండి. మనం విత్తనం అదే చింతగింజ ఉంటుంది కదా, పిక్క, చింత పిక్క, అది వేసాను. 4-5 పిక్కలు వేస్తే అందులో అన్నీ మొలిసినాయి. అందులో కొంచెం ముదురుగా ఉన్నని బలంగా ఉంటుంది కదా మొక్క, అది తీసి ఇందులో వేసాను అన్నమాట. 20 లీటర్ల పెయింటింగ్ డబ్బాలో వేస్తే ఇంత పెద్ద చెట్టు అయింది. ఇది మళ్ళీ కట్ చేస్తండి. మనం ఆకు కోసేసిన తర్వాత గుబురుగా వస్తుంది అన్నమాట. ఇది ఆకంతా దూసేసిన తర్వాత మళ్ళీ కొమ్మలన్నీ కట్ చేసేయాలి. మన ఇది ఉంటే చూసారా, మళ్ళీ మొక్క ప్రూనింగ్ చేస్తాం అలాగా. అలా చేస్తే మళ్ళీ కొత్త చిగురు వస్తుంది. మనకు ఆకు గురిండే కదా పెంచుకుంటాము చింత చెట్టు, అందువల్ల ఈ ఆకు కోసేసాక మళ్ళీ కొంచెం ఎరువు వేస్తండి. ఆకు బాగా వస్తుంది అన్నమాట ఎరువుకి. దీనికి ఏమీ ఎక్కర్లేదండి, కొంచెం ఎరువు వేస్తే చాలు. మనమే చింతకాయలు కాయపిచ్చాం కదా, ఆకు గురిండే కదా పెంచుతాం, అందువల్ల మనం కొంచెం ఎరువు వేస్తే మళ్ళీ చిగురు వస్తుంది ప్రూనింగ్ చేసి. చాలా చిగురు వచ్చింది చూసారా. ఆకు తీసేయడం వల్ల ముదురాకంతా మొత్తం తీసేసాక ఆకంతా ఎంత ఆకు వచ్చిందో చూపిస్తానండి లాస్ట్లో. ఈజీగా పెంచుకోవచ్చండి చింత చెట్లు కూడా మిద్దె తోటలో. మనం ఆకుకూర అప్పుడప్పుడు పప్పులో వేసుకుంటాకి కొనుక్కుంటాం కదా, కొనుక్కోకుండా ఇలాగా ఒక మొక్క వేసుకుంటే చాలు, చింత చిగురు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇప్పుడు ఆకు కోసుకొని పప్పులో వేసుకోవచ్చు. లేతగా ఉంది చూడండి, గ్రీన్గా. చాలా బాగుంది చూసారా. చూపిస్తాను లాస్ట్లో.
మా రాజమండ్రిలో చాలా ఎండలు ఉన్నాయండి. ఇవాళ కొంచెం చల్లబడింది. ఈ వారం 10 రోజుల నుండి చాలా ఎండలు, మే నెల కన్నా ఎక్కువ ఉన్నాయి. జూన్ వచ్చినా కానీ ఎండలు ఎక్కువ ఉన్నాయండి. ఇవాళ కొంచెం చల్లబడింది. మీకు ఎలా ఉందో కానీ మా రాజమండ్రిలో మాత్రం ఎండలు ఎక్కువ ఉన్నాయండి. ఇవాళ కొంచెం మబ్బుగా ఉంది. రోజు మాత్రం చాలా మే నెలకి మించిపోయింది ఎండ. జూన్లో చాలా ఎండలు ఉన్నాయి. అందుకు కొంత వీడియోలు కూడా సరిగ్గా తీయట్లేదండి. ఉదయాన్నే ఎండ వచ్చేస్తుంది. ఇంకా జూన్ వచ్చింది కదండి, కొత్త పాదులు వేసుకోవాలి. మన మిద్దె తోటలో అన్ని పాదులు వేయాలి. కూరగాయ పాదులన్నీ వేసుకోవాలి. ఇంకా బట్టి మట్టి మిశ్రమాలు కలుపుకుంటాం, పాదులు వేసుకోవటం ఇంకా బిజీ అండి మిద్దె తోటలో. వ్యవసాయదారులు మన రైతుల్లాగా మనకు కూడాను సీజన్ కదా, జూన్ నుండి పంటకి మనం కూడా రైతులమే, మిద్దె తోట రైతులం అన్నమాట. పెద్దగా కింద వరకు ఉన్నాయండి కొమ్మలు, చూసారా? చూపిస్తాను, లాస్ట్లో చూపిద్ది. గ్రీన్గా ఆకు మాత్రం చాలా లేతగా ఉందండి. ఇంకా రెండు మూడు రోజులు ముందుగానే హార్వెస్ట్ చేయాలి. ఇది ఎప్పుడైనా పర్వాలేదు, లేతగానే ఉంది. కానీ చూసారా ఆకు మాత్రం ఎంత బాగుందో, లేతగా. పప్పులో వేసుకుంటండి, చాలా టేస్ట్గా ఉందండి. ఇది రెండోసారి అండి ఈ సంవత్సరం హార్వెస్ట్ చేయడం చింత చిగురు. ఫస్ట్ ఒకసారి చేసాను, పప్పులో వేసుకున్నాను, చాలా టేస్ట్ ఉంది. ఇదిగోండి ఎంత పైకి వెళ్ళిపోయిందో కొమ్మ, చూసారా? బకెట్లో కూడా ఎంత బాగా పెరిగింది మొక్క. మూడిళ్ళకి సరిపోద్దండి ఇది చింత చిగురు. మా పాప వాళ్ళిద్దరికి మాకు పప్పులో వేసుకుంటాకి అంత ఎక్కువ వచ్చింది. చెట్టు నిండా ఆకే కదా, అందువల్ల మనం పప్పులో ఎక్కువ వేసుకున్న పులుపు అండి. కొంచెం వేసుకుంటే చాలు. ఇప్పుడు ఆకు పప్పులో మూడిళ్ళకి సరిపోద్ది. చూసారా ఇదిగోండి ఎంత లేతగా ఉందో ఆకు. మనం మిద్దె తోటలో చింత చిగురేటండి, గోరింటాకు వేటండి, అన్నీ పెంచుకోవచ్చు కొనుక్కోకుండా. ఇప్పుడు కట్ చేసండి, మళ్ళీ ఎరువు వేస్తాను. వేస్తే మళ్ళీ ఆకు లేతగా వస్తుంది అన్నమాట. కొద్దిగా ఉందండి, కట్ చేసేసి ఎంత ఆకు వచ్చిందో చూపిస్తాను. చూసారా లేతది, చాలా బాగా వచ్చిందండి. గుండీనే తెచ్చేసాను ఇక్కడికి టేబుల్ దగ్గర. చాలా అయిపోయింది.
అది ఉంచేస్తాను, ముదిరిపోయింది కదా ముద్రాకు. ఇదిగోండి మన చింతచిగురు ఎంత వచ్చిందో చూసారా. ఇదిగోండి ఇంకా ఉంది, కొంచెం ముదిరిందని వదిలేసాను. ఇదిగోండి ఇంకా ఉంది, చాలండి. మళ్ళీ ఇంకో రోజు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఇంకా ఉంది, ఇది సరిపోతుంది. చాలా ఆకు అయితే వచ్చింది. కింద వేస్తాను చూడండి. లేత చింతచిగురు చూసారా. చూసారు కదండి ఈరోజు వీడియో. మనం చింతచిగురు హార్వెస్ట్ చేసాము మన పప్పులో వేసుకోవడానికి. ఇంట్లోనే మనం మిద్దొడ్లో పెంచుకొని ఇలాగ హార్వెస్ట్ చేసుకుంటే ఎంత ఆనందం అండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.